నేను చెర్రీ గురించి అడుగుతుంటే మీరిద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారేంటి? అదే కేపీ, చెర్రీ ఎక్కడికి వెళ్ళుంటాడా నీకేమన్నా తెలుసా అని నేను చూస్తున్నాను. ఇంకెక్కడ చెర్రీ పోయాడు కదా అని మా బేబీ చూస్తుంది. పోయాడా? అదే మావయ్య, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళుంటాడేమోనని నేను చూస్తున్నానన్నమాట. బిందునేమో గదిలోంచి బయటికి రానివ్వడం లేదు. మీరే అమ్మ జ్వరంతో పడుకుంది. చెర్రీ ఎక్కడున్నాడో తెలియడం లేదు. వీళ్ళ ముగ్గురులో ఎవరు లేకపోయినా నాకు అసలు అన్నం తిన్నట్టే ఉండదు. డోంట్ వరీ నాన్న, నేను వచ్చేసాను. అన్ని రొటీన్. మనుషులు తినే ఐటెంలు మాత్రమే ఉన్నాయి. ఆత్మకి అమ్మా నక్షత్ర, మావయ్య మావయ్య చెప్పండి. నేను ఒకసారి పిలిస్తే అన్నిసార్లు పలుకుతావేంటమ్మా? అసలు ఏమైంది నీకు? అంటే మీకు మీ అబ్బాయి చెర్రీ కనిపించట్లేదా మావయ్య? వచ్చాడా? ఎక్కడా? మీ పక్కనే ఉన్నాడు. పక్కన? ఏడి? ఎక్కడా? ఏం నక్షత్ర, ఏంటి నీ కన్ఫ్యూజను? ఏం లేదు కేపీ, మధ్యాహ్నం బేబీ పిడేల్ హడేల్ అనే ఒక కొరియన్ సినిమా చూసింది. ఆ హారర్ సినిమా గుర్తుకొచ్చినప్పుడంతా ఇలాగే భయపడుతూ ఉంటుంది. నువ్వు తిని కేపీ. గోరింటా గారు, అలాంటి హారర్ సినిమాలు చూడడం ఎందుకు, భయపడడం ఎందుకు? ఏంటో ఈ జనరేషన్. బేబీ వచ్చింది చెరిగాడి ఆత్మే ఉన్నని నాకు అనుమానంగా ఉంది. నువ్వు మీ మామయ్యతో ఎక్కువ మాట్లాడుకో. నువ్వు మాట్లాడవనుకో చంపింది మనమేనని మీ మామయ్యకి దొరికిపోతాం. వచ్చింది చెర్రీగడి ఆత్మే అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు గోరింటాకు? ఎందుకంటే గోరింటాకుకి వయసు ఎక్కువగా ఉంది గనక. ఇలాంటి కథలు ఎన్నో వినుంది గనక నా గొంతు మీ ఇద్దరికీ తప్ప ఇంట్లో ఎవ్వరికి వినబడదు, మా నాన్నతో సహా. అసలు ఏంటి మీ ప్రాబ్లం? గోరింటా గారు, నక్షత్ర, మీ ఇద్దరికి ఫ్రీ అడ్వైస్. ఇద్దరు కలిసి చూసిన హారర్ సినిమాని ఎక్కువ గుర్తెచ్చుకోకండి, గుండాకి పోగలరు.
ఈ రాత్రి తెల్లారితే భోగి. ఆ దుర్మార్గుడు సూర్య సృష్టించిన కష్టాల్ని కన్నిటినీ దాటుకొని రేపట్లోనికి అడుగు పెడుతున్నాం. పండగను ధూమ్ అని అదిరిపోయేలా చేసుకుందాం. రేపు మా అక్క పుట్టినరోజు. సారీ అక్క. అదేంటి భూమి, మీ తమ్ముణ్ణి కళ్ళతోటే బెదిరించేస్తున్నావు? నీ పుట్టినరోజు గురించి చెప్పడం నేరమా ఏంటి? అదే అత్తయ్య, నా పుట్టినరోజు అంటే నాకిష్టం ఉండదు. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన అదే రోజు మా అమ్మ చచ్చిపోయింది. అందుకే నా పుట్టినరోజు అంటే నాకిష్టం ఉండదు. అందుకే అత్తయ్య, నేను పుట్టినరోజు జరుపుకోవడానికి ఇష్టపడను. భూమి, జన్మనిచ్చిన అదే రోజు ఆ తల్లి దూరం కావడం అన్నది ఎవరికైనా బాధే. అలా అని అదే బాధ దగ్గర ఆగిపోలేం కదా. ఆగిపోయిన మనల్ని చూసి ఆ తల్లి ఏ లోకంలో ఉన్నా ఆనందంగా ఉండగలదా? నా వల్లే కదా నా కూతురు బాధపడుతుందని ఆవిడ మాత్రం బాధపడదా? అవును, పైలోకంలో ఉన్న వాళ్ళమ్మ బాధపడకుండా ఉండటం కోసం రేపు మనం భూమి పుట్టినరోజుని జరుపుకుంటున్నాం. భోగి భూమి పుట్టినరోజు. రేపు మనకి 2 పండుగలు. తినండి తినండి.